ఇమ్రాన్ అన్న కేవలం ఒక లండన్ పిల్ల అని చెప్పి ఒక పాట తీయడం వల్ల ఆ హీరో బతుకు మొత్తం నాశనం అయిపోయింది, రోడ్డు పైకి వచ్చేసింది అనమాట. కింద వచ్చి పడుకున్నాను. లేకుండా అన్న ఏం చేసిండు దీనికి వేస్ట్ చెప్తున్నా వేస్ట్. అన్నావు కదరా అక్క అక్క అన్న పక్కన వేరే అమ్మాయిని ఉంచుకోలేదు అని. ఇప్పుడు ఉంచుకున్నా అన్నది ఏమన్నాను అర్థమైందా? నాకు ఇష్టం లేదు అంతే. ఏడుస్తే కాదక్క, మాట్లాడడానికి ఏదో మీరు కొట్లాడుతున్నారు అని చెప్పేసి ఏదో సర్ది చెప్పుకొని వచ్చి మాట్లాడదాం అనుకుంటే నువ్వు ఏడ్చుకుంటూ కూర్చుంటే పిల్లలు ఏమైపోవాలి, ఆయన ఏమైపోవాలి. కొంచెం కూడా నేను ఎవరికి చెప్పుకోలేక ఈ రూమ్ లో కనిపించదా నాలుగు గొడవల మధ్యలో. నాకు వద్దు వాడు. విశ్వమంతా ఉన్న ప్రేమ వెల్కమ్ బ్యాక్ టు పర్షాన్ ఫ్యామిలీ 07. మీకైతే చూపిస్తా అనమాట. ఇమ్రాన్ అన్న కేవలం ఒక లండన్ పిల్ల అని చెప్పి ఒక పాట తీయడం వల్ల ఆ హీరో బతుకు మొత్తం నాశనం అయిపోయింది, రోడ్డు పైకి వచ్చేసింది అనమాట. సంసారం ఫస్ట్ ఫ్లోర్ ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసింది. ఏమైందంటే ఇమ్రాన్ అన్న పాట తీయడం వల్ల అక్కకి ఇంకా అన్నకి పెద్ద లొల్లి అయిపోయింది. ఇమ్రాన్ అన్న కింద వండుకుంటుంటా. సో మీకైతే గాయస్ చూపిస్తా, పరిస్థితి చూసి మీరే ఏడుస్తారు. మంచి మంచి కొత్త కొత్త పాటలు కొనుక్కొని కింద అది కాదురా, ఆయన కొట్టుడు ఆయన దెబ్బలు తినడు చూస్తే మాకే బాధ అనిపిస్తుంది. ఓన్ చెప్పుకోవద్దు, అట్లాంటి పరిస్థితికి వచ్చింది ఇమ్రాన్. హీరో అంటారు కదా మీరు, మా హీరోని ఎంత బాధ పెడుతుందో చూపిస్తా అనమాట ఈరోజు. కింద వచ్చి పడుకున్నాను. పరిస్థితి ఏందో అందరు తెలియాలి. చెప్పాలి. చెప్పు ఎందుకున్నాయి కొనుక్కోడు మళ్ళా చెప్పు మరి ఎందుకు ఈరోజు చూసినట్లయితే అన్న అన్న పరిస్థితి రోడ్డు పైకి వచ్చింది. పాటకి కింద పడేసింది. పాట కింద వచ్చింది కాదు, పాట గురించి భయపడుతున్నా. గడ్డ మొత్తం మూసిపోయింది, గడ్డ పనుకొని కొడతా. నేను అసలు ఆ పాట గురించి ఇవన్నీ కొట్లాట అయినాయి మాకు. నేను కిందనే 15 days ఏమైంది ఎట్లా ఎప్పుడుగా అక్క కడుదప్ప అక్క బెంగ పెట్టుకొని మొత్తం బక్కగా అయిపోయింది. యాక్చువల్లీ నేను సినిమా గురించి రెడీ అవుతున్నా ఇంతగానం, కానీ ముందటోళ్ళు అర్థం చేసుకుంటలే నా బాధ. పాట తీస్తేనే ఇంత కొట్టింది, సినిమా తీస్తే ఏం చేస్తారు? అరే అక్క 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 మీద అట్లా అనదురా, నాకు అర్థమైతలేదు. ఈ పక్క మనం కూడా ఓ అక్క మేడం ఇంకెన్ని రోజులు దాకా ఇట్లా ఉంటావు నాకు అర్థమైతలేదు. అక్క గారు రావచ్చా రావచ్చా? పాట పెట్టిన మార్నింగ్ ఎంజాయ్
అక్క బాగా గుర్తొచ్చిందంటే పనుల మీద తిరుగుతున్నాం అక్కడ సినిమా పనులు నడుస్తున్నాయి అవుట్ మీద తిరుగుతున్నాం కానీ ఈ పాట ఎట్లుందో ఇంట్లో పాడుతున్నావా లేదా అని చెప్పి क्या हुआ कैसे हुआ ఈ రోజు బాగుందిరా పాట ఏంది లండన్ పిల్ల లండన్ పిల్ల కూడా మైక్ కొట్టింది ఆల్రెడీ ఫోన్ లేదు చూస్తే అది వస్తుంది అర్థమైందా సరే నీకు ఎట్లా అనిపించింది పాట పాట ఎలా అనిపించింది చెప్పు నీకు పాట ఎలా అనిపించింది చూడు నువ్వు చూడకుండా కొట్టి ఇంట్లోకి వెళ్ళగొట్టేసింది మా అన్నని ఇంత స్వేచ్ఛ లేదు మా అన్నకి ఇట్లా తప్పు చేసిండు కిందికి ఎందుకు వచ్చి వండుకుంటాడు చెప్పు ఒక్క వాడు కిందికి ఎందుకు వచ్చి వండుకుంటాడు చెప్పు అన్న ఏమో ఆయనకే తెలియదు ఏం లేదు కిందికి వచ్చి వండుకుంటున్నా చేసుకుని చేయదక్క ఆయన పాటలా ఏం చేసిండు కొట్టెల కొట్టినా ఆయన చెప్పిండు ఇక అది కాదు పిలుస్తావా पिन को लंदन ब्रीड गल फर्स्ट टाइम सॉ एंड आई लव బతకనియండి అర్థమైందా పాట చెప్పులు పట్టి నాకు పాటలు ఎటువంటి ఆశ లేదు అని చేయమంటే చేశాను ఇంతవా సరే మీ ఆయనకి లేదా మీ ఆయనకి బాధ లేదా మీ ఆయనకి సరక్క అన్న పాట మొత్తం నువ్వు చూసావు చూడలేని అంటున్నావు కదా అన్న ఏం తప్పు చేసిండు చెప్పు ఒక్క హీరోని టచ్ చేసిండా లేకపోతే ఏమైనా చేసిండా వాళ్ళు చెప్తే అవుతా అన్న ఇంత అవుతా అక్క నీ మీద ప్రేమతోనే ఒక్క ఆమె ఉంటే టచ్ చేయకుండా వీడియో చేసిండు ఆ పాటది చూపి ఒక్కటైనా చూపి ఉందా సరే అన్ని అన్న తీయలేడు ఎందు గురించి అంటే అక్క మరి పెద్ద పెద్ద హీరోలు వేరే పాట హిట్ పాట హిట్ సూపర్ హిట్ పాట సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ దినకిన దూదా దినకిన దూదా దినకిన దూదా అరే ఏ వీడియోలో ఏం తప్పు చెప్పు వీడియోలో ఏం తప్పు వీడియో చేసినందుకు ఈడ దాకా వచ్చినాం వీడియో చేసుకున్నందుకు ఈడ ఈ నాకున్నాము అంత జనాలు గుర్తుపడతారు అంత మనం తింటున్నాం వీడియోలు చేసుకుంటా వీడియోలో అయినాక ఫేమస్ అయినాక పొట్టి పొట్టి కదా బట్టలు వేసుకొని ఆటి దగ్గరికి ఎందుకు పోతుండ్రు మరి అన్నకి కరెక్ట్ మ్యాచ్ కరెక్ట్ మ్యాచ్ లండన్ పిల్ల లండన్ పిల్ల లండన్ పిల్ల లండన్ పిల్ల దొంగలాగా ఇప్పుడు ఎందుకు వచ్చి నేను చూపిస్తున్నా ఫస్ట్ లేనమ్మా ఫస్ట్ లేనున్నా పాటలు లేరు పాట ఉందంట ఇంకా పాట ఉందంట పాట పాట ఉంది తెలుసా అదే చెప్తున్నా చూసుకోండి సరే అయ్యా ఎందుకు 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 పని చేస్తున్నారు? ఎందుకు పని చేస్తున్నారు? మేము చూడండి మేము చూస్తాం అది కాదక్క 69 పిన్ కాల్ లండన్ మీరు సరే కానీ ఆ పాటలు ఏం తప్ప అనిపించింది మర్డర్ చేసేస్తా అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా అరే పప్పు కదా ఎందుకు వద్దు ఎందుకు వద్దు అక్క? ఎందుకు ఎందుకు అక్క? సరే నేను మాట్లాడతాను నిజం చెప్తున్నా నేను అడిగిన దానికి నాకు answer. బతుకుతున్నా అంటే నా పిల్లల కోసం రా నేను అంతే సరే. అది ఒకటే రీజన్ తో నేను వదలలేకపోతున్నా అని అడిగిన దానికి ఆన్సర్ నేను అడిగిన దాని అక్క బుజ్జి బంగారం నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పినాను ఇగో ఇప్పుడు మనం ఏంది మాది మాది సోషల్ మీడియా ఫీల్డ్ మాది పండుకోండి మరి సోషల్ మీడియా అంటే వేరే పండుకొని వీడియో చేసుకోండి అన్న ఏదో ఒక సాంగ్ కనీసం మ్యారేజ్ నేను నాకు ఆయన కోసం అన్ని ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ ని రిలేషన్స్ ని అందరిని వదులుకొని
ఇప్పుడు 15 రోజులు అవుతుంది అక్క. అన్న కింద ఉన్నాడు 15 రోజులు నుంచి. ఆయన ఒక్క ఇంట్లో ఏదైనా ఏం ఆలోచిస్తావు అక్కడ పిల్లం ఒకతే పైన ఉంది అని కింద అంటుండేవు. నువ్వు అర్థం చేసుకోవాలి కదా మరి. ఇంటికి వస్తే మీది సరే దీంట్లో ఎవరిది తప్పు? ఎవరు తగ్గాల? ప్రతి దానికి నేనే కాంప్రమైజ్ అవుతారా? ప్రతి విషయంలో గొడవలలో నేనే కాంప్రమైజ్ మళ్ళీ ఈసారి కూడా కావాలా? చెప్తా నేనే. ఈసారి ఎవరు చెప్పాలా? సరే అక్క, ఒక్కసారి కూడా చెప్పేది అయిపోతుంది కదా. నేనెందుకు చెప్పాలా? నేనెందుకు చెప్పాలా? ఈసారి ఎవరిది mistake అని అడిగినా. అట్లా అనుకుంటే కలవాలక్క ఇక ఇద్దరు అట్లా అనుకుంటే నడవాలంటే సరే సాంగ్ వేసేసిన అదేంటి చేసింది ఏదో వేసేసిన తప్పు అయిపోయింది సారీ అని ఎవరు మాట్లాడాలా స్టార్టింగ్? నేనా? సరే చిన్న పాట పెట్టు. నువ్వు ఈ పాటకి ఇట్లాంటి ఇంకో పాట వస్తుంది అక్క మరి. చేసుకొని ఆడుతో మాట్లాడా లైఫ్ లాంగ్ అసలు ఉండాలనుకుంటా. ఒక్క పాట ఎంత మంచి ఈ మధ్యలో ఏంది ఇప్పుకొని తిరుగుతుంది కదా ఆ షర్ట్లు ఏవి సెకండ్ బటన్ మొత్తం కట్ చేసి చూడు అందన్ను బ్రీడ్ గర్ల్ అక్క ఇగో నన్ను బ్రీడ్ గర్ల్ First time saw and I love fall down. నీ బాధలు ఏం చెప్పాలి? పాటలు తీయొద్దు, అట్లాంటి వేరే అమ్మాయితో నీ ముంగట ఉండదు, అంతేనా? ఈమె బాధ తెలుసా? నువ్వు ఆయన వేరే అమ్మాయితో నువ్వు ఉంచుకోలేవు. చేస్తే నువ్వే చేయాలి అంతేనా? చేస్తే నేనే కానీ నీకు యాక్టింగ్ రాదు కదా అక్క. వాడు ఎవడు నాకు తెలియదు, స్ట్రేంజర్ నాది కాంటాక్ట్ లో అదే ఉంటది. అయితే నాకు తెలియదు. ఆయన కింద వండుకొని ఎన్ని ఒక 20 days అవుతుంది. 20 days నుంచి ఏడాడు తిరుగుతుండే, ఏమేమి చేస్తుండే, ఎవరి దగ్గర వేసిస్తుండు, ఏ నైట్ పోతుండే, ఏ నైట్ వస్తుండే, నాకు సంబంధం లేదు. నన్ను పట్టించుకోవడం ఏంది? సైలెంట్. అన్ని విధాలు ట్రై చేసిన, పాడతలేడు. సైలెంట్ ఉండడం బెస్ట్. నా జాగాలు నేను ప్రశాంతంగా ఉంటా, ఆయన జాగాలో నేను ప్రశాంతంగా ఉంటాను. ఇప్పుడు ఆయన లేకపోతే ప్రశాంతంగా ఉంది అంటున్నావు అంతే కదా అక్క? ఇర్ఫాన్ స్కూల్ ఖరాబ్ అవుతుంది. మెయిన్ స్టడీస్ ఇర్ఫాన్ కోసం స్కూల్ కి పంపించాలి డైలీ. అసలే పోయిపోయి దాంట్లో ఇచ్చినాం కెనడీలో పెద్ద స్కూల్లో. ప్లే స్కూల్ అయితే నన్ను నార్మల్ గా నేను ఎడుకొని వెళ్ళిపోయి ఉంటుండే కొన్ని డేస్ మైండ్ మంచిగా ఆడని. కానీ అందుకు ఇర్ఫాన్ కోసం ఏమంటారు బలవంతంగా ఉండాల్సి వస్తుంది అంతే. మాట్లాడను, నాకు ఇష్టం లేదు. విరక్తి అంటారు కూడా వచ్చేసి. అక్క మనుషులు ఉన్నప్పుడే కలిసిమెలిసి ఉంటే మంచిది. అందరు ఇద్దరు ఉండాలి అక్క. అది కలిసి ఉండాలన్నా ఏ టైం 11 ఏమైతే తెలియదు. అక్క ఎంత ఏడుస్తుందో, అక్క ఎంత బాధపడుతుందో, ఈసారి తప్పు చేసినా నువ్వే పోయి సారీ టీమ్మేట్లు తిరుగుతారు ఖాళీ అంటే కలపాలని ఉండదు మీకు. అక్క నువ్వు కొంచెం సపోర్ట్ చేస్తాను అమౌంట్ కదా. నువ్వు కూడా ఈ రోజన్నా ఇట్లా ఇన్ని డేస్ అవుతుందిరా వీడియో అంటే పెట్టుకొని వచ్చినావు. ఈ రోజు నార్మల్ గా వచ్చి అడిగినవారా ఏమైంది అక్క, ఎందుకు ఏమైంది, ఎందుకు కొట్లాడుకుర్రు పోనీ అక్క అన్నవారా? అన్న ఏమైనా అయితే ఊరుకొస్తాడు, మరి నువ్వు ఎందుకో రావు మాట్లాడవు. అన్ని కూడా కాదురా. ఇప్పుడు అక్క అరే మాట్లాడుకుంటలేరు అన్న అక్క నువ్వన్న వచ్చి అడిగినావా పోనీ సావని వాళ్ళు ఏమైనా వేసుకొని నాకంటే ఒక రీజన్ ఈరని అడుగు మరి. అరే నేను చెప్పినా కదా మరి, నేను చెప్పిన మరి నా రీజన్ నేను చెప్పిన నా వల్ల ఏందని చెప్పిన లొల్లి నేను అందుకు రాలేడు. నాకు అన్న ఏం చెప్పిందంటే ఐ మీన్ ఒకసారి ముట్టుకోలేక ఆ సాంగ్ ముట్టుకోలే అన్నాడు. నాకైతే ముట్టుకోలేదు. అద్దం బలబట్టి గొంతు కోసి ఏమనంటే అర్థం చేసుకోదు, నన్ను అర్థం చేసుకోదు అని అంటారు. మీ అన్న కూడా అర్థం చేసుకున్నాను. నువ్వు అర్థం చేసుకోని అంటారు. అవసరం లేదు. ఇగో ఇట్లాంటి లైఫ్ లాంగ్ కలిసిన కష్టమే. కాదక్క ఇగో నువ్వే సర్దిద్దుకోవాలక్క. ఇట్లా నాకు కోపం ప్రతిసారి నా దగ్గరకు వచ్చి నువ్వు తగ్గాలక్క నువ్వు తగ్గాలి. ఇప్పుడు దేనికైనా తగ్గిస్తా. ఇప్పుడు మీ అన్న చేసిండు కదా సేమ్ అదే వేరేతో నేను చేసి చూపిస్తే ఏం చేస్తాను. యాక్టింగ్ చేయి బరాబర్ చేస్తావు. నీకు యాక్టింగ్ రాదని చెప్తున్నావు.
అన్న అబ్బో, నేను కాదక్క, చెప్తారు. లేకపోతే బొగ్గు గారికి వచ్చిందా? 10 టేకులు వస్తే వచ్చింది పాట. ఎందుకక్క అంత పెద్ద డిసిజన్ నేను తీసుకోగలను నువ్వు. పిల్లల మొగం చూడాలక్క ఇద్దరు పిల్లలు చూడు అందగాన్ని చూడు అందగాన్ని ఏం చేస్తాం తెలుసా? అందగాన్ని లవర్స్ లవ్ బర్డ్స్ లవ్ బర్డ్స్ అంట. ఏం బర్డ్స్ ఇవి? దీనికి అర్థము లేకుండా చేసిండు. మీ అన్న కూడా ఏం చేసిండు? అమ్మా మీ అన్న ఏం చేసిండు? దీనికి వేస్ట్ చెప్తున్నా, వేస్ట్. కోపం ఉంటే చెప్పు. సావని రా, నాకు అన్ని నొప్పులు అదేది భరించి భరించి ఇటు దాకా వచ్చేసిన. నాకు అవసరం లేదు. ఇంత మంచి ఫోటోని పలగొట్టాలని ఎట్లా కాళ్ళ అనిపించింది పెడతాడు అక్క? ఇప్పుడు, కాళ్ళ పెడతాడు. దానికి అర్థం లేదు. అర్థమైందా? అర్థం లేదే లేనప్పుడు పిల్లలు waste. పిల్లల కోసమే అంటున్నా. అవునక్క పిల్లల కోసమే బలవంతంగా ఉంటున్నాను. ఆడంటే ఇక నాకు పలగొట్టుడా? ఇష్టం లేదు. పలగొట్టు. మొత్తంకి అయింది. ఆడు చేసే లెక్కలకి మొత్తం చేసిండు చెప్పు ఒక మాట. ఏం చేసిండు? ఏడుస్తుంటే వదిలేరు కిందికి అదేంది పిల్లో బెడ్షీట్ తీసుకొని వెళ్ళిపోయింది. ఆ రోజు గొడవ అయితే మరి అవు ఈడుంటే అవునక్క, ఈడుంటే ఇప్పుడు నువ్వు ఒకటోళ్ళు ఆయన ఒకటోళ్ళు కొట్లాడే పెద్ద అవుతుందనే కదా వెళ్ళిపోయింది. పెద్ద అవుతుంది అది కాలు పిలిచి ఇంకా పెద్ద చేస్తుంది అక్క. ఓని ఓని అవన్నీ అక్క అరే ఇక పుజలుగా ఇక చూడు, ఇక ఫోటో వల్ల కొట్టేసిందిరా. ఆయన తెలిస్తే నాకు మస్తు బాధపడతాడు అక్క, తెలుసు అన్న. బాధపడు కాదు, నన్ను అంతకన్నా ఎక్కువ పెట్టింది. అర్థమైందా? బాధపడు కాదు, దానికి అర్థమే లేదు, దానికి రీజనే లేదు. ఆయన పక్కన అసలు చెప్తున్నా డిలీట్ అయిపోయింది. నాకు ఇష్టమే లేడు. నేను పిల్లల కోసం ఉంటున్నా. కోపంలో వచ్చే మాటలు లండన్ పిల్ల పాట చూసుకుంటేనే జీవితాంతం సంసారం చేయాలా? లండన్ పిల్ల పాట ఆ బ్రీడ్ తోనే చేయాలా సంసారం. ఆలోచించి చూడక్క, నువ్వు పెద్ద చేసుకుంటున్నావు కొట్లాటలు ఇష్టమక్క. ఏదో సరిదిద్దు చెప్పుకొని వచ్చి మాట్లాడిపిస్తామని మేము అనుకుంటే నీ ఫోటోలు వాళ్ళ కొట్టుడు ఇది చేసుడు కథ పెద్ద చేసుకుంటున్నావు నువ్వు అంతే. ఇడ అవసరం లేదా? నాకు ఆయన అంటే ఇష్టం పోయింది. ఒకసారి అంటారు అన్నావు కదరా అక్క అక్క అన్న పక్కన వేరే అమ్మాయిని ఉంచుకోలేదు అని. ఇప్పుడు ఉంచుకున్నాను కూడా నేను ఏమన్నాను. అర్థమైందా? నాకు ఇష్టం లేదు అంతే. నాకు వద్దు వాడు. ఏడుస్తే కాదక్క, మాట్లాడడానికి ఏదో మీరు కొట్లాడుతున్నారు అని చెప్పేసి ఏదో సర్దిద్దు చెప్పుకొని వచ్చి మాట్లాడదాం అనుకుంటే నువ్వు ఏడ్చుకుంటూ కూర్చుంటే పిల్లలు ఏమైపోవాలి, ఆయన ఏమైపోవాలి. పెట్టిండు కొంచెం కూడా కాదు. నేను ఎవరికి చెప్పుకోలేక ఈ రూమ్ లో కనిపించిందా 4 గోడల మధ్యలో. నాకు వద్దు వాడు. విశ్వమంతా ఉన్న ప్రేమ నాకు వద్దు. నేను ఉండదలుచుకోలేను అంతే. నేను లైఫ్ లో నిజంగా చెప్తున్నా, పిల్లల కోసం అంటున్నాను అంతే. అరే బాధపడకక్క, ఇంత బాధపడుతున్నా అని తెలిసి కూడా బయట నవ్వుకుంటా వస్తా చేస్తాడు. అరే ఆయన నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు అక్క. ఇంట్లో పోతే మీకోసం కొట్లాటలు అవుతాయని చెప్పి వేరే దగ్గర చూపించుకోమని కట్టప్ప. నా ముందు రేంజ్ చూపిస్తుండు BMW లెక్కుకుంటా. నా కోసం బాబు కోసం కొన్నాడు. పిల్లల కోసమే ఒక వీడియో తీసి రీల్ పెట్టిండా. ఇప్పుడు రీల్ కోసం కొట్లాట నాకు కోసం కాదు. ఇప్పుడు BMW కొన్నాడు. ఎవరంటే నీ కోసము బాబు కోసం కొన్నా. ఇర్ఫాన్ కి మీకోసమే కదా అక్క. ఫస్ట్ ఇర్ఫాన్ అక్క రీల్ తీస్తేనే ప్రేమ ఉన్నట్లు అక్క. నీ గురించి ఎన్నిసార్లు చెప్తాడు. ఊరేగుతుండు రేంజ్ చూపిస్తుండు కదా, చూపించుకోమను. ఏ రేంజ్ దాకా ఎదుగుతాడో ఎదుగని, నేను ఇంకా సపోర్ట్ చేస్తా. ఆల్ ద బెస్ట్ సరేనా? ఎదుగని ఏమైనా వేసుకుంటుంది, కానీ నేనైతే ఆయన లైఫ్ లోకి మళ్ళా పోను అంతే. విశ్వమంతా ఉన్న ప్రేమ కోపంగా వచ్చే మాటలు చేడుకో దారి తీస్తాయి. ఇగో నిజం కట్టప ఒక్క నిమిషం పట్టదు నేను చచ్చిపోవడానికి. 1 సెకండ్ పట్టదు నేను చచ్చిపోవడానికి. చచ్చిపోతే పరిష్కారం అక్క. అలా ఇగో ఉండ్రు కదా నాకు ఇద్దరు ఆగమైపోతారు అన్నారు. ఇదంతోనే ఆగుతున్నాం అంతే. ఇరుకు ఎదలో దాచగలమా సేమ్ సాంగ్ లోనే వేసుకునే సినిమా ఏమి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. నువ్వు వద్దు అని చెప్తానే నేను. నువ్వే సపోర్ట్ చేసేది పోయి నువ్వే ఇట్లా వద్దు ఏమని చేసుకోనంటే ఎట్లా చెప్పు. సపోర్ట్ చేయను.
ఈ విషయం నాకు ఇది ఇష్టం లేదు. 100 రూట్లు ఉన్నాయి, బిజినెస్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు, షాపులు పెట్టుకోవచ్చు. 100 రూట్లు ఉన్నాయి, కూర్చున్న జాగాలు పైసలు వస్తాయి. అట్లాంటి రూట్లు ఉన్నాయి నా దగ్గర. ఇక్కడ బిజినెస్ పెట్టినకే కదా అన్ని ఖర్చు పెట్టే పైసలు సంపాదించే తెలియదు నీకు ఏం చేయడానికి ఇంట్లో కోసమే అవసరం. ఆ ఇంట్లో కోసం అన్నాడు, అట్లా ఉండడు. పైసల కింద మీద ఆయనకు తెలుసు కానీ అప్పుడు ఎందుకు ఇజ్జత్ తీసుకోవడం లేదు.